హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్లయితే నా పేరు మౌనిక, నేను జర్మనీలో ఉంటానండి. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతో మీ మౌనిక. ఈ రోజు నా ఛానల్లో ఈ వీడియో చాలా స్పెషల్ అని చెప్పాలి. నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక రోజు ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అన్నప్పుడు ఒక సిస్టర్ నాకు ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. సిస్టర్, మీ పూజ గది చూపించండి, చిన్నగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయండి, బాగుంది అని చెప్పేసి. మా ఇంట్లో నేను చాలా ఇష్టంతో తయారు చేసుకున్నది ఏదైనా ఉంది అని అంటే అది నా పూజ గదేనండి. చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాను కాబట్టి అమ్మ పూజ గదికి ఇచ్చే వాల్యూ అంతా నేను చూసేదాన్ని. సో నేను అదే విధంగా నా ఇంట్లో కూడా నేను పూజ గదిని తయారు చేసుకోవాలి అని అనుకున్నాను. అమ్మ జర్మనీ వచ్చినప్పుడు పూజ గది ఇటు పెట్టుకుంటారా అని చెప్పి తిట్టి వేరే చోటకి మార్చారనమాట. ఎందుకంటే వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటే మంచిదని చెప్పేసి అంటారంట. సో అలా నాకు తెలియని చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ సరిచేసి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని అమ్మ జర్మనీ వచ్చినప్పుడు నాతో చెప్పింది. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఏమేం చూపించాలనుకుంటున్నానంటే అసలు నా పూజ గది ఎలా ఉంటుంది, దేవుడు పటాలు, దేవుడు విగ్రహాలు, దీపాలు అవన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటాను, నేను పూజ ఏ విధంగా చేసుకుంటాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఇంట్లో ఉన్న స్పెషల్ బ్యూటిఫుల్ కార్నర్ ని మీకు చూపిస్తాను. బయట నుండి అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది. 2 షెల్ఫ్స్ కదా, దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఇలా అన్నమాట. నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం. సో కన్నయ్య కోసం ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేయాలనుకున్నాను. అందుకని పిన్నింట్రెస్ట్లో చూసి ఇది తయారు చేయించుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో కూడా దొరికేస్తుంది ఇట్లా. అండ్ కన్నయ్య వచ్చేసి చేతన అనే నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. దాని పక్కన ఆవు సౌజన్య వాళ్ళ గ్రూప్ ప్రవేశానికి ఇచ్చింది, తులసికోట ఉదయ ఇచ్చింది. అండ్ ఈ దీపానికి పెట్టినవేమో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను మొన్ననే. కింద పీఠం వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశా. లక్ష్మీదేవి పటము, ఈ దేవుళ్ళు అందరూ కలిసి ఉన్న ఈ పెద్ద పటము, అండ్ వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఈ పటము, ఈ 3 పట్టుకుని నేను ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టాను అనమాట. ఈ వెంకటేశ్వర స్వామిని, ఈ కన్నయ్యని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. చిన్ని శివయ్యని, వినాయక స్వామి, లక్ష్మీదేవిని మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను అనమాట. పీఠాలన్నీ కలిపి నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నానండి. 6 కలిపి వచ్చాయన్నమాట. ఈ వెండి వాటి గురించి మాట్లాడుకోవాలంటే కన్నయ్యనేమో నవ్య గిఫ్ట్ చేసింది, చిన్ని బాల కన్నయ్యనేమో రేవతక్క ఇచ్చారనమాట. వినాయకుడు, లక్ష్మీదేవిని నేనే కొనుక్కున్నాను. వెంకటేశ్వర స్వామి లింగాలు వచ్చేసి అమ్మ ఇచ్చారు. దాని కింద పీఠం వచ్చేసి చార్మినార్లో కొన్నాను, హైదరాబాద్ చార్మినార్లో. ఇక ఈ రుద్రాక్షమాలు వచ్చేసి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఒక గుడికి వెళ్ళాము దర్శించుకోవటానికి. దర్శించుకుని వచ్చేస్తుంటే అక్కడ అమ్ముతున్నారనమాట. సో నేను అక్కడ తీసుకున్నాను. అండ్ ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి షిరిడి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. దానితో పాటే పాదాలు కూడా కొనుక్కుని తెచ్చుకున్నాను. భార్గవ్ గారు జర్మనీ వచ్చినప్పుడు భార్గవ్ గారితో పాటు తెచ్చుకున్నారంట ఈ బాబా గారిని. మంచి భార్గవ్ గారి దగ్గరే ఉన్నారు స్వామి. నెట్వర్క్ లేవన్నమాట నా దగ్గర. కాకపోతే ఇవి దేవుడి గదిలో ఉంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి పంతులు గారు చెప్పారు. అందుకని మొన్న వస్తున్నప్పుడు కొనుక్కుని నాతో పాటు తెచ్చుకున్నాను. వేసుకున్న గిన్నె మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట గిఫ్ట్. సో ఆ గిన్నెలో వేసి పెట్టాను. చిట్టుగాజులు అనమాట. లక్ష్మీదేవికి మాల కట్టి వేద్దాము అని చెప్పేసి తెచ్చుకున్నాను. కానీ ఒక్కసారి కూడా ఖాళీ ఉండట్లేదు. నాకు ఖాళీ దొరికినప్పుడు మాలకు వచ్చి లక్ష్మీదేవికి వేయాలి. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి చిట్టుగాజుల గురించి. పసుపు రంగు, ఆకుపచ్చ అండ్ ఎరుపు రంగుల్లో ఉంటాయి. నేనైతే 2 కలర్స్ తెచ్చుకున్నాను, ఎందుకంటే పసుపు రంగు నాకు దొరకలేదు వచ్చేటప్పుడు. సో ఆ 2 కలర్స్ తెచ్చుకున్నాను. శ్రీవారి పాదాలు కూడా నేను మొన్న ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామిని ఆర్డర్ చేసుకున్నప్పుడే దాంతోపాటు కలిపి శ్రీవారి పాదాలు కూడా ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. ఇక నా దేవుడి మందిరం వచ్చేసి ఐక్యా నుంచి ఆర్డర్ చేశారండి భార్గవ్ గారు. నేను రాకముందునే తను ఆర్డర్ చేసేసారనమాట. సో నేను వచ్చిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకున్నాను. ఈ తోరటం నేను అప్పుడే మా దేవుడి గదికి అలంకరించి 4 సంవత్సరాలు అయిపోతుంది, 4 సంవత్సరాల పైనే అవుతుంది. ఆ తోరణం వల్లే మా దేవుడి గది ఇంకా అందంగా కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. ఈ ఇత్తడి దీపాల్లో నూనె పోసి ఒత్తేసి వెలిగించినప్పుడల్లా నాకు ఏదో పాజిటివ్ ఎనర్జీ మా ఇంట్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా డివైన్ ఫీల్ వస్తుంది. పూజ చేసుకునేటప్పుడు ఇది వేసుకుని కూర్చుని పూజ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ వియత్నమీస్ వాళ్ళు రైస్ పేపర్ అది పెట్టి ఏదో ఇట్లా చుట్టుకుంటారు కదా, అదనమాట. కానీ నాకు చేపలా కనిపించింది, అందుకని
ఇది నేను పూజ చేసుకునేటప్పుడు కింద మ్యాట్లా యూస్ చేస్తాను. ఆ పూజా మందిరంలో అయితే కంపల్సరీ ఉండాలి ఈ బాక్స్. ఇదేంటంటే యాక్చువల్లీ ఇండియాలో దీన్ని పోపుల డబ్బా కింద వాడుతున్నారు. నేను ఇలా పూజ కోసం అని తెచ్చుకున్నాను అనమాట. ఇందులో నేను కర్పూరం బిళ్ళలు, కొన్ని అక్షింతలు, దీపం వెలిగించుకోవటానికి ఒత్తులు, గంధము, రోజు మనం ప్రసాదం పెట్టడానికి పటికి పంచుతారు పిల్లలు, కుంకుమ, పసుపు, ఇట్లా అన్నీ ఒకే బాక్స్లో ఉంటే వెతుక్కోక్కర్లేదు కదా, 4-5 డబ్బాలు పెట్టక్కర్లేదు కదా అని చెప్పి ఇట్లా బాక్స్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇండియా వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను. ఇదైతే దీపం అండి. దీపం వెలిగించుకుని కొండెక్కకుండా ఇలా మూత పెట్టేస్తే దీపం అలానే ఉంటుంది. కాకపోతే నేనేం చేశానంటే దీపం పెట్టేది తీసేసి దీంట్లో నేను సాంబ్రాణిది పెడతాను ఎప్పుడైనా సాంబ్రాణి వేయాలన్నప్పుడు. సో ఇక్కడ ఉన్న హోల్స్ ద్వారా ఆ సాంబ్రాణి పొగ అంతా ఇంట్లోకి వస్తుంది, బాగుంటుంది ఆ డివైన్ ఫీల్ అని చెప్పి నేను అలా యూజ్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఈ 2 గిన్నెలు ప్రసాదం కోసం అని కొనుక్కున్నాను. ఎప్పుడైనా స్పెషల్ డేస్ లైక్ గురు పౌర్ణమి, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి అలాంటివి వచ్చినప్పుడు ప్రసాదాలు చేసి ఈ గిన్నెలోనే పెడతాను అనమాట. ఇవి మామూలుగా ఎప్పుడు దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇవి మళ్ళీ బయట పెడితే ఎక్కడైనా ఏమన్నా వేసేస్తామేమో, మళ్ళీ పాడైపోతాయేమో అని చెప్పి అక్కడే ఉంచేస్తాను. దీపానికి వాడే నూనె నేను ఇలా ఈ బాటిల్లో వేసుకుంటాను. ఇది టెడ్డీ అనే షాప్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ €1 అనుకుంటా. నేను వచ్చిన కొత్తలోనే తీసుకున్నాను. నూనె మళ్ళీ కింద కారితే పేపర్ అంతా పాడైపోతుందని చెప్పి ఇలా ఒక కప్లో పెడతాను. ఇదేంటంటే ఇలా మూత ఓపెన్ చేసుకొని మనం పోసుకోవచ్చు. ఎక్కువ పడదు, కరెక్ట్గా ప్రమిదలో మనకి ఎంత కావాలో అంత పోసుకోవచ్చు అనమాట. నాకు బాగా అనిపించింది ఇది. పచ్చి పువ్వులు దొరకడం కొంచెం కష్టమనే చెప్పాలి. సమ్మర్లో అయితే పచ్చి పువ్వులు దొరుకుతాయి, కానీ వింటర్ ఆ టైంలో పువ్వులు చాలా కాస్ట్లీ ఉంటాయి. సో దేవుడి పటాలకి పూజ చేసుకున్నప్పుడు పువ్వు లేకుండా బాగోదు కాబట్టి నేను ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని తెచ్చుకున్నాను. అవి ప్లాస్టర్ పెట్టేసి ఫ్రేమ్స్కి పెట్టేశాను అనమాట. సో దట్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటారు కదా అని చెప్పి. క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న పువ్వులు కనిపిస్తున్నాయి కదా. పువ్వులు ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే అది ఆర్డర్ చేసుకున్న తర్వాత సర్లే ఇవెందుకు, వెండి పూలు అయితే బెటర్ కదా అని చెప్పి వెండి పూలు కూడా కొనుక్కున్నాను అనుకోండి. ప్రస్తుతానికి డైలీ పూజకి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన పువ్వులు వాడుతున్నాను అనమాట. ఇలా అందరి దేవుళ్ళ దగ్గర ఒక్కొక్క పువ్వు కింద పెట్టుకున్నాను. ప్రతిసారి ఇండియా వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవుడి పటమో లేదంటే విగ్రహమో ఏదో ఒకటి నాతో పాటు తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. అలా ఈ 4 సంవత్సరాల్లో తెచ్చుకుని ఏర్పాటు చేసిన మందిరమా ఇది. ఒక చిన్న గుడిలా ఫీల్ అవుతూ ఉంటాను నేనైతే. అసలు నాకు ఇక్కడ పూజ చేసిన, ఏదైనా పండక్కి నా దేవుడిగా నేను అలంకరించిన నా మనసు అంతా ఎంత హాయిగా ఉంటుందంటే, దీన్ని అలంకరించిన తర్వాత 100 సార్లు నేనే చూసుకుంటాను. నా దేవుళ్ళందరికీ నా అదిష్టే ఎక్కువ తగిలేస్తుంది. నాకు అంత ఇష్టం అనమాట. చాలా స్పెషల్గా ఫీల్ అయ్యి డిజైన్ చేసుకున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు దేవుడికి నిండుగా పూలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. గులాబీ పువ్వులతోటి ఈ సమ్మర్ ఉన్న 2 months చక్కగా పూజ చేస్తాను నేను. గులాబీ పూలు ఎక్కడి నుంచి తెస్తాను అంటే బొకేజ్ ఏం కాదు, ఇట్లా రోడ్ సైడ్ మనకి చాలా గులాబీ చెట్లు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్. ఇక్కడి నుంచే నేను ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి నా దేవుడికి అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఇది వచ్చేసి వైట్ కలర్. మొత్తం ఈ వాక్వే అంతా మనకి చెట్లు ఉంటాయి. ఇవంతా వైట్ కలర్ రోజెస్. ఈ వీడియో అయితే ఇదనమాట. వీడియో అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా పూజ గది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతోటి షేర్ చేసుకోండి. ఎక్కడైనా ఏదైనా నేను పొరపాటు చేశాను అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో అది కూడా మెన్షన్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటాను. మీకు నా నుండి ఏవైనా వీడియోస్ చూడాలనిపిస్తే కూడా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి మరి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.